వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావును బీజేపీ నుండి తొలగించాలి. లంబాడీలపై వ్యాఖ్యలకు నిరసనగా గిరిజన సంఘాల జేఏసీ ఫిర్యాదు. భార్య పుట్టింటికి పోయిందని కొడుకులకు విషం తాగించిన తండ్రి. మహబూబాబాద్ మండలం అమనగల్లు శివార్లో విషాదం. మంత్రి మల్లారెడ్డి ఒక బ్రోకర్. ఘాటైన పదజాలంతో విమర్శలు చేసిన మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చనగారి లక్ష్మారెడ్డి. సుప్రీంకోర్టు తీర్పు బీజేపీకి ఒక హెచ్చరిక. చివరికి న్యాయం గెలిచిందన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలంటూ ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దేవరకొండలోని డిండిలో గిరిజన సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. గిరిజన నాయకులు సుధీర్ చక్రవర్తి, ముడావత్ భీముడు నాయక్ మాట్లాడుతూ ఎంపీ మాట్లాడిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అన్నారు. బీజేపీ నుండి ఆయనను తక్షణమే తొలగించాలని, ఎంపీ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. భవిష్యత్తులో లంబాడీల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసే వారి పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని అన్నారు. అనంతరం ఎంపీ సోయం బాపురావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో వారు ఫిర్యాదు చేశారు. ఈ మధ్యకాలంలో బీజేపీ ఎంపీ సోయం బాబురావు ఆదిలాబాద్ ఎంపీ లంబాడలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు బేషరతుగా వాపస్ తీసుకొని లంబాడా సమాజానికి క్షమాపణ చెప్పవలసిందిగా కోరుకుంటూ బీజేపీ పార్టీ అతనికి పార్టీ నుండి సస్పెండ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో మేము మా లంబాడా సంఘాల ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. అదేవిధంగా ఈరోజు రాజ్యాధికారం కోసం బీజేపీ ఎంపీ తన స్వయ ప్రయోజనాల కోసమే మాత్రమే గిరిజనులపై ఎలక్షన్ మూమెంట్లో ఈ విధంగా ఆరోపణ చేయడము, మణిపూర్ తరహాలో దాడులు చేస్తామని చెప్పడము, ఇది ప్రజాస్వామ్యాన్ని ఈ కించపరిచే విధంగా ఉంది. కాబట్టి ఈ విధంగా కాకుండా ఆయనను పార్టీ అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. గిరిజనులకు 12% రిజర్వేషన్కు కొట్లాడకుండా ఈరోజు ఇంట్లో కూర్చొని రిజర్వేషన్ కొరకు మా లంబాడ హక్కుల పోరాట సంఘాలు కష్టపడుతుంటే ఈరోజు తండాలను మా సంఘాల పోరాటం వల్లనే సంఘాలు ఈరోజు ప్రతి తండాలు గవర్నమెంట్ గుర్తించడం జరిగింది. కానీ ఆ విధంగా పోరాడకుండా ఈ విధంగా ఆయన స్వలాభం కోసము గిరిజనుల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి ఆయనను బేషరతుగా పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. అదేవిధంగా జనాభా ప్రతిపాదికను చూసిన ఆయన వాళ్ళ జనాభా. మహబూబాబాద్ మండలం అమనగల్లు శివారు బలరాం తండాలో విషాదం నెలకొంది. భార్యాభర్తల మధ్య ఘర్షణ తలెత్తి భార్య శాంతి పుట్టింటికి వెళ్లింది. దాంతో భర్త రమేష్ తన ఇద్దరు పిల్లలకు ఎలుకల మందు తాగించాడు. దీన్ని గమనించిన స్థానికులు ఇద్దరు పిల్లలను మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 2 సంవత్సరాల బాబు మృతి చెందాడు. 4 ఏళ్ల మరో బాలుడు చికిత్స పొందుతున్నాడు. తండ్రి రమేష్ పరారీలో ఉన్నాడు. నా పేరు హత్రామ్ సార్. నేను భావన అయితే భార్య భర్తలు ఇద్దరు నిన్న సాయంత్రం గొడవ పెట్టుకున్నారు సార్. నేను పొద్దున గొడవ పెట్టుకుంటే తల్లి కోపంతో తల్లిగారింటికి వెళ్ళిపోయింది సార్. ఎప్పుడు? నిన్న పొద్దున్న వెళ్ళిపోయింది. పొద్దున వెళ్ళిపోతే ఇద్దరు పిల్లల్ని చుట్టూ వెళ్ళిపోతే ఇలా నారాయణ చేశాడు. ఇక పొద్దున్న సాయంత్రం వచ్చి ఇక మబ్బాద్ పోయి వచ్చేసరికి ఇక ఎరకల మందు అట్నే పట్టుకొచ్చింది సార్. ఇక అన్నంలో కలిపి ఈ ఇద్దరిని తెప్పించి ఆయన కూడా తిన్నాడట సార్. ఇప్పుడు రమేష్ తండ్రి కూడా తిన్నాడా? తండ్రి కూడా తిన్నాడట సార్. ఎప్పుడు జరిగింది ఇది? పేరు ఈయన గణేష్, విఘ్నేష్, రమేష్ ముగ్గురి పేరు. ఎప్పుడు జరిగింది ఇది? ఎప్పుడు జరిగింది? ఇప్పుడు జస్ట్ ఇప్పుడు గంట అయితే సార్.
మంత్రి మల్లారెడ్డిని బ్రోకర్ మల్లారెడ్డి అంటూ సంబోధించారు మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి. గత ఎన్నికల్లో తనకు కాంగ్రెస్ టికెట్ ఇప్పించినట్లు బోగస్ ప్రచారం చేసుకున్న మల్లారెడ్డి తాను వద్దని వదిలేసిన టీఆర్ఎస్ టికెట్ ను బేరమాడి కొనుక్కున్న బ్రోకర్ అంటూ మల్లారెడ్డిని ఘాటైన పదజాలంతో విమర్శించారు. మేడ్చల్లో మీడియాతో మాట్లాడిన కేఎల్ఆర్ మల్లారెడ్డి రాజకీయ బ్రోకర్ అని, డబ్బులిచ్చి టికెట్ తెచ్చుకోవడం, డబ్బులు దండుకొని మున్సిపల్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టికెట్ అమ్ముకోవడం ఆయనకే చెల్లిందన్నారు. కేఎల్ఆర్ రాజకీయాల్లోకి వచ్చిన నాడు మల్లారెడ్డి కల్తీ పాలమ్ముకుంటున్నాడని ఆరోపించారు. ఇక మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ ఎవరికి టికెట్ ఇచ్చినా సమిష్టంగా పనిచేసే గెలుస్తామని, మల్లారెడ్డిని చిత్తుగా ఓడించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నేను మంత్రిగా ఉంటూ చిల్లర మాటలు మాట్లాడుతూ చిల్లర వ్యక్తిగా మారిపోతున్నావని నేను ఈ సందర్భంగా మల్లారెడ్డి గారిని గురించి చెప్తున్నాను. కల్తీ పాలమ్మి ఈ కల్తీ మాటలు ఆపు మల్లన్న. నేను రాజకీయాలకు వచ్చినప్పుడు నువ్వు స్కూటర్ మీద పాలు అమ్ముకుంటున్నావు. మేము రాజకీయాలలోకి వచ్చింది సేవ చేయటానికి, ఆదర్శంగా ఉండటానికి, అవినీతి లేని పాలన అందించడానికి నేను రాజకీయాలకు వచ్చాను. నీలాగా సీట్లు కొనుక్కొని కాదు, నీలాగా కార్పొరేటర్లకు కార్పొరేటర్ సీట్లు, మేయర్ సీట్లు అమ్ముకునే దుర్మార్గపు రాజకీయ నీతిని తీసుకొచ్చిన నీచుడవు నువ్వు కాంగ్రెస్లో నాకు టికెట్ ఇప్పించుడు కాదు, నీకు ఆ టికెట్ రావటము, నీ బీఆర్ఎస్లో టికెట్ రావటము నీ అంతరాత్మకు తెలుసు ఎవడి వల్ల వచ్చిందో. కేసీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు టికెట్ ఇచ్చి నన్ను రమ్మంటే నా అంతరాత్మ ఒప్పుకోవట్లేదు, నేను రాను అని చెప్పటం వల్ల నీకు టికెట్ వచ్చింది. లేకపోతే నువ్వు మళ్ళీ నువ్వే పరిస్థితి ఉంటున్నానో నీకే తెలుసు. కాంగ్రెసు ఇది కుటుంబం పార్టీ కాదు, ఇది నేషనల్ పార్టీ. 100 సంవత్సరాల కంటే ఎక్కువ ఈ దేశాన్ని దిశా నిర్దేశిస్తున్న పార్టీ ఇది. మంచి వ్యక్తులకు, విలువన్న వ్యక్తులకి ఆదరిస్తూ వ్యక్తుల్ని మాత్రమే కాంగ్రెస్లో ముందుకు తీసుకొస్తున్న సంగతిని గుర్తించాల్సిన అవసరం ఉంది. నీలాంటి జోకర్లు, బ్రోకర్లు అసలు కాంగ్రెస్లో పనికిరారు. నా అనుమానం, ఇప్పుడు నీకు టికెట్ మీ పార్టీలో వస్తుందంటే నాకు అనుమానం ఉంది. నీ టికెట్ నువ్వు మొదలు సరి చేసుకో. సుప్రీంకోర్టు తీర్పు దేశ ప్రజల విజయమని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. రాహుల్ గాంధీపై వేసిన అనర్హత వేటు విషయంతో తాము న్యాయస్థానాన్ని నమ్ముకొని ఉన్నాం. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా చివరికి న్యాయం జరిగింది. సుప్రీంకోర్టు స్టే తమకు, కార్యకర్తలకు ఎంతో ధైర్యం వచ్చిందని అన్నారు. రాహుల్ గాంధీ గొంతు నొక్కాలనుకున్న బీజేపీకి సుప్రీం తీర్పు ఒక హెచ్చరిక అని వ్యాఖ్యానించారు. ఎన్ని చేసినా ఓపికగా, న్యాయస్థానంపై నమ్మకంతో, ప్రజలు ఇచ్చిన ప్రేమతో ఈరోజు న్యాయస్థానాలపై ఉన్న నమ్మకం అనే విధంగా ఉందో తేట తెల్లంగా తేలిపోయింది. ఇది మా విజయం. లేనిపోని అంశాన్ని తీసుకొచ్చి ప్రజా ఆదరణ ఉన్న మా నాయకుడిపై ఏదో విధంగా పార్టీ అభివృద్ధిని వ్యక్తిగతంగా రాహుల్ గాంధీ గారిపై తీసుకొచ్చిన అనేక దుష్ప్రచారాలతో ఈరోజు న్యాయస్థానం ఇచ్చిన ఒక మధ్యంతర స్టేకి సంబంధించిన అంశం విషయంలో మాట్లాడినప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మా ప్రజానికం కానీ, మా
మా కార్యకర్తలు నాయకులు దేశానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా హర్షిస్తూ ఉన్నాం. ఎందుకంటే మాకు చట్టంపై నమ్మకం ఉంది, రాజ్యాంగంపై నమ్మకం ఉంది, న్యాయస్థానాలపై నమ్మకం ఉంది. ఎన్ని సత్యదూరమైన కథనాలు ఉపయోగించుకొని కొంతమరి వరకే ఫలించవచ్చు, కానీ ఆఖరికి న్యాయమే గెలుస్తుందని ఈరోజు న్యాయం గెలిచే దారిలో మేమున్నాము అని స్పష్టంగా కనబడింది. నల్గొండ జిల్లా నకిరేకల్లో సెకండ్ ఏఎన్ఎంలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 16 సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న తమని జీవో నంబర్ 16 ప్రకారం హెల్త్ అసిస్టెంట్లను ఎలా రెగ్యులరైజ్ చేశారో అదే విధంగా రెగ్యులరైజ్ చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ఇబ్బందులను ఇప్పటికే చాలాసార్లు మంత్రి హరీష్ రావు, కేటీఆర్, కవితకు విన్నవించుకున్నామని ఏఎన్ఎంలు వాపోయారు. రెగ్యులరైజేషన్ కావాలి, రెగ్యులరైజేషన్ కావాలి, రెగ్యులరైజేషన్ కావాలి, అవుట్ సోర్సింగ్ రద్దు చేయాలి, నోటిఫికేషన్ రద్దు చేయాలి, నోటిఫికేషన్ రద్దు చేయాలి. అందరికీ నమస్కారం అండి. మేము గత 16 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో మేము సెకండ్ ఏఎన్ఎంలుగా ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నాము. కానీ మాకు రెగ్యులర్ ఏఎన్ఎంలతో సహా మేము కూడా అన్ని రిపోర్ట్స్ ఇస్తున్నాము, అన్ని రకాలుగా మేము పనిచేస్తున్నాము. వెనక్కి తగ్గకుండా ఏ పని చెప్పినా మేము కరెక్ట్గా చేస్తున్నాము. కానీ మాకు వచ్చే 20,000 జీతంతో మా ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది. దయచేసి మాకు బేషరతుగా ఎగ్జామ్ లేకుండా రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాము. కరోనా టైంలో మా పిల్లల్ని అందరినీ వదిలేసి కూడా మేము చాలా వరకు ప్రజలనే మా పిల్లలుగా భావించి వాళ్ళకి సేవలు చేశామండి. అయినా కానీ కూడా ఇంతవరకు మాకు ఎలాంటి అలవెన్సులు కానీ, ఇంకా యూనిఫామ్ అలవెన్స్ కూడా లేదు. కనీసం యూనిఫామ్ కూడా సప్లై చేయట్లేరు. అయినా కానీ మేమే కొనుక్కొని మా జీతంలోకి వెళ్ళి అన్నీ చేసుకుంటున్నాము. ఈరోజు మేము గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పాలకుర్తిలోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్యాంప్ కార్యాలయం ముట్టడికి గ్రామ పంచాయతీ కార్మికులు పిలుపునిచ్చారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల నిరసన కొనసాగింది. పోలీసులు కార్మికులను ముందస్తు అరెస్టు చేశారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని గ్రామ పంచాయతీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. మాకు పర్మనెంట్ చేయాలని అడుగుతాను. మేము మాకు పర్మనెంట్ కావాలి. ప్రభుత్వ భూములు ఆక్రమించిన భూ కబ్జా రాయుడు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం సభలో చేసిన ఆరోపణలపై బ్రహ్మనాయుడు స్పందించారు. పల్నాడు జిల్లా వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెంటు ప్రభుత్వ భూమి అయినా తాను ఆక్రమించినట్లు నిరూపిస్తే వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. తనపై కావాలనే నారా లోకేష్ ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మీ స్థాయి, మీరు ఆ స్థాయిలో ఉండి మీరు ఎంత దోపిడీ చేశారో అబ్బా కొడుకులు ఈ రాష్ట్రం మీద పడి, ఉమ్మడి రాష్ట్రం మీద పడి, అక్కడ రామోజీ పిలువు సిటీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని పూర్తి స్థాయిలో పిలువు నగర్ వరకు, గచ్చిబౌలి, అబిడ్స్ అన్ని ఆక్యుపేషన్లు చేసుకున్న మీరు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఇక్కడ పొలాలు దోపిడీ చేశానన్నావు. నువ్వు నిజంగా మగోడివైతే ఛాలెంజ్ చేస్తున్నాను. నువ్వు నిజంగా మగోడివైతే 1 సెంటు బ్రహ్మనాయుడు ఆక్యుపేషన్ చేశాడు, అది ప్రభుత్వ భూమిని నువ్వు తేలగలిగితే ఇప్పుడే రాజీనామా చేస్తా. నువ్వు నిజంగా మగోడివైతే, నీకు నిజంగా దమ్ముంటే, నీకు నిజంగా ధైర్యం ఉంటే సవాల్ చేస్తున్నాను, చూసుకో. నీలాంటి వాళ్ళు తీసుకుంటారు డబ్బుకి, నీలాంటి వాళ్ళు మీరు డబ్బు కోసం మీరు ఇదవుతారు. మీరు రాజకీయ స్వార్థానికి మీరు ఎంతమంది నాశనం చేస్తారు. ఏమిటో నువ్వు మాట్లాడేది?
ఇక్కడ ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి ఇస్తావా? అంటే ఇక్కడ వీళ్ళందరూ చావాలి, వాడు వీళ్ళందరినీ చంపి వాడు కేసులు పెట్టించుకుంటే వాడికి నువ్వు పదవి ఇస్తానంటావా? అంటే ఇక్కడ మీ రాజకీయ స్వార్థం కోసం అబ్బా కొడుకుకి ఇక్కడ ప్రజలు నాశనం అయిపోవాలా, ప్రజలు బలవ్వాలా? ఎంత నీచుడు అయ్యా నువ్వు, ఇంత నీచంగా మాట్లాడావు. కనీసం అన్నా ఉండదా మీకు బుద్ధి? మాట్లాడే ముందు ప్రజలకు బాగా చల్లగా ఉండాలి, మీరు అల్లర్లు చేసుకోకూడదు, ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతత కావాలి, అల్లర్లు ఉండకూడదు అని చెప్తారు ఎక్కడైనా. ఇది ఎక్కడయ్యా? దోపిడీ చేయండి, మీరు దొంగతనాలు చేయండి, మీరు వాళ్ళని కొట్టండి, కేసులు పెట్టించుకోండి, ఆ కేసులు ఎన్నుంటే అన్ని ఆ కేసుల జోడికి పదవి ఇస్తానని చెప్పేదానికి నిజంగా నువ్వు రాజకీయ నాయకుడువా? నిన్ను ఏమనాలో అర్థం కావట్లా. నిన్ను అందరూ అన్నట్టు నేను అన్నగాని నీలాంటి మాటలు అలాంటి మాటల్ని మార్చుకోకపోతే నీ లైఫ్ కి ఇంకా రేపు కూడా చిత్తుగా ఓడిపోతావు. అందులో ఏమాత్రం తేడా లేదు బాబు, లోకేష్ బాబు. చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాజధాని నిర్మాణం కోసం 1000 ఎకరాల భూమిని రైతులకిస్తే నేడు రాజధానిని పూర్తిగా నిలిపివేసి ఆర్ఫైన్ జోన్లోని భూమిలో జగన్మోహన్ రెడ్డి 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని చెప్పుకోవడం సరికాదని ప్రొద్దుటూరు టీడీపీ నేత నంద్యాల వరదరాజురెడ్డి అన్నారు. గతంలో అమరావతి రాజధాని అంటే అప్పటికి ప్రతిపక్ష నేత, ఇప్పటి ముఖ్యమంత్రి కూడా రాజధాని అమరావతిని స్వాగతించారని తెలిపారు. అయితే ఇప్పుడు విశాఖపట్నంలో రాజధాని, 3 రాజధానులు అంటూ ఆయన మాట్లాడటం దుర్మార్గమైన చర్య అని వరదరాజురెడ్డి విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో ఉండబడిన దానిని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా తనే ఒక పెద్ద అందరికంటే తెలిసిన వారి అనే ఒక గర్వంతో ఇన్ని వాళ్ళ సలహాలు ఏమాత్రం కూడా తీసుకోకుండా, ఇచ్చిన సలహాలు పరిగణించకుండా రాజధాని భూమిలో సుమారు 50,000కు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ భూములను గతంలో ఎప్పుడో హైకోర్టు ఏం చెప్పింది అంటే, ఇది ఇక్కడ రాజధాని నిర్మించండి ఇంత టైంలో అని కూడా చెప్పడం జరిగింది. కానీ హైకోర్టు ఇచ్చి దగ్గర సుమారు ఒక 7 నెలలు అయినప్పటికీ కూడా రాజధాని నిర్మాణంలో ఆయన కానీ ముందుకు పోవడం లేదు. ఏదో అమరావతి రాజధాని ఇల్లు పేదలకు ఇల్లు ఇచ్చినామని అనిపించుకోవాలని రాష్ట్రంలో ఉండబడిన చాలా మంది జిల్లాలకు సంబంధించిన వాళ్ళందరినీ సుమారు 50,000 మందిని అప్లికేషన్స్ పెట్టించి వాళ్ళకి ఇల్లు ఇచ్చే దానికోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఇది భూములు సుప్రీంకోర్టు భూములు పెండింగ్ ఉన్నాయి, సుప్రీంకోర్టు క్లియర్ చేయలే. పెండింగ్ ఉండబడినప్పటికీ కోర్టులో ఉండబడిన సమస్యలు ఎవరు కూడా పరిష్కరించేదానికి కానీ దాని మీద ముందుకు పోయేదానికి కానీ ఎవరు సాహసించరు. కానీ ఈయనేమో అది కోర్టులో వస్తుంది తొందరగా వస్తుందని అతి తక్కువ సమయంలోనే 50,000 మందికి పట్టాలు ఇచ్చేదానికి నిర్ణయం తీసుకొని ఆ 50,000 మందికి ఇల్లు కట్టించేదానికి రోడ్లు, డ్రైన్లు అన్నీ వేయడం అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారికి ఏమైందిరా అంటే, ఎవరో ఒకరు చేస్తే తను సరిపోకపోతే వాళ్ళ పనిని అంతా కూడా భిన్నం చేయాలనే మనస్తత్వం కలిగి అభివృద్ధి కార్యక్రమాలను ఏదో ఎవరైనా చేయని తర్వాత దాన్ని ముందుకు తీసుకొని పోయి అభివృద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేస్తామనే ఆలోచన లేకుండా ఎవరైనా ఒక మంచి చేసినట్లంటే ఆయనకు ఆపోజిట్ వ్యక్తి మంచి చేసింటే దానిని చెడగొట్టాలనే దుర్మార్గపు ఆలోచన కలవాలి. సుమారు రాజధానికి 33,000 ఎకరాల భూములు రైతులందరూ మరి సొంత తాతలు తండ్రుల నాటి సంపాదించుకునే భూములన్నీ వాళ్ళు రాజధానికి ఇవ్వడం జరిగితే చంద్రబాబు నాయుడు గారి మాట మీద అక్కడ డెవలప్ చేసి వాళ్ళకు ఫ్లాట్లు ఇస్తామని చెప్పిన భూమిలో ఈయన ఇళ్లకు పేదవారికి పట్టాలు ఇవ్వాలంటాడు. ఏం దుర్మార్గం అది? వాళ్ళందరూ అక్కడనే ఉన్నారు, ఇంకా వాళ్ళకు పూర్తిగా కాంపెన్సేషన్ రాలే, వాళ్ళకు ఫ్లాట్స్ డివైడ్ చేయలే, వాళ్ళకి ఇవ్వాల్సిన సంవత్సరం ఇవ్వాల్సిన కవులు గుర్త ఇవ్వడం లేదు. అయినప్పటికీ కూడా ఈయన ఎంత దుర్మార్గంగా దానిలో
ఇళ్ళకు పేదవారికి రైతులు పడుతున్న కష్టాలు సమస్యలు పరిష్కరించడాన్ని ఏపీ ప్రభుత్వం విస్మరించిందని జనసేన నేత నాదెళ్ల మనోహర్ అన్నారు. నీటిని అందించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని, కృష్ణా గోదావరి డెల్టాలకు నిధులను కేటాయించలేదని ఆయన ఆరోపించారు. మంత్రి కూడా రైతుల సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపట్టలేదని, రైతులకు మరింత నష్టం కలిగించేలా చేశారని నాదెళ్ల మనోహర్ ఆరోపించారు. ప్రభుత్వం అందించాల్సిన ఈ రైతు భరోసా కూడా తూతు మంత్రంగా కొంతమందికి అందించే వరకు కౌలు రైతు ప్రత్యేకంగా చాలా బాధల్లో నష్టాల్లో కూరుకుపోయాడు. కానీ ఈ 5,70,000 ఎకరాలకి నీరు అందించే మన కాలువలు కృష్ణా పశ్చిమ డెల్టాల్లో 243 పనులు గుర్తించారు మరమ్మతుల కోసం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మనకి బాపట్ల, కృష్ణ, మన తెనాలి ఈ ప్రాంతంలో ఎక్కువగా గ్రామాల్లో నిజంగా వాళ్ళ రైతులు ఆశ్చర్యపోయారు. 243 పనులు గుర్తిస్తే దీనికి 21 కోట్ల రూపాయలు వీళ్ళు రైతుల దగ్గర నుంచి వసూలు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ నీటి తీరువా ద్వారా. ఆ నిధులు రావడం లేదని అధికార యంత్రాంగం ప్రభుత్వాన్ని ముందుగానే అప్రమత్తం చేసిన జూన్ 7వ తారీఖున నీళ్లు వదిలిన తర్వాత కాలువల్లోకి అప్పుడు టెండర్లు పిలిచారు. అంటే ఎంత మోసం చేసిందో ఈ ప్రభుత్వం మన రైతాంగానికి దీని ద్వారా అర్థమవ్వాలి. అనేక చోట్ల మనం రోడ్డు పైన వస్తుంటే మనకు అర్థమవుతుంది ప్రమాదకరమైన పరిస్థితులు కనపడుతున్నాయి మన కాలువల్లో. దుగ్గిరాల లాకులు కానివ్వండి, కొల్లూరు లాకులు కానివ్వండి, ఇవన్నీ కూడా శిథిలావస్థకు వచ్చే పరిస్థితి. ఎక్కడ చూసినా ఏదో తూతూ మంత్రంగా టెంపరీగా, అది కూడా నీళ్లు వదిలిన తర్వాత ఇబ్బంది అవుతుందనే భావనతోటి హడావడిగా బస్తాలు వేసేసి అక్కడ ఏదో కట్టి ఒక నియంత్రణ చేయడానికి కోసం ఒక ప్రయత్నం చేస్తున్నారు. రేపటి రోజున ఈ స్థాయిలో నీరు వదులుతున్నారు కాబట్టి దిగువ ప్రాంతాల్లోకి చేరాల్సిన నీరు అందించలేకపోతున్నారు కాబట్టి అధికార యంత్రాంగం వైఫల్యం వలన పొరపాటు ఏమైనా జరిగితే దీనికి ఎవరు బాధ్యులు? పంట నష్టమే కాకుండా ప్రాణ నష్టం కూడా జరిగే ప్రమాదం ఉంది. ఈ మాత్రం ఇంకిత జ్ఞానం మీకు ఎందుకు లేదు? ప్రజాగాయకుడు వంగపండు ప్రసాదరావు 3వ వర్ధంతి సందర్భంగా విశాఖ సాగర్ తీరంలో పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు మంగపండు ఉషా ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ పోలీస్ మెస్ వద్ద గల ఆయన విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ నారాయణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగపండు ప్రసాదరావు మరణించి 3 సంవత్సరాలు అయినప్పటికీ వారి మాటలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాయని అన్నారు. పేదరికం నుంచి బయటపడాలని అనేక జానపద పాటలు రచించి చైతన్యం తీసుకువచ్చిన వ్యక్తి వంగపండు ప్రసాదరావు అని కొనియాడారు. కళాకారులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మహోజ్వలంగా ఒక విప్లవానికి ఆయన తోడుగా ఉండి ఈ ప్రాంత ప్రజలను చైతన్యపరిచారు. వారి ఒకవైపు గద్దరన్న, ఇంకోవైపు వంగపండన్న, మధ్యలో నారాయణమూర్తి అన్న గలమెత్తి పాడితే ప్రతి ఒక్క పెత్తందారి వ్యవస్థ కూడా భయపడుతుండేవారు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా చూసిన వీళ్ళు చేసిన పాటలు కానీ, సినిమాలు కానీ, మాటలు కానీ ఎలా అంటే మోహంగా ఆ కార్యక్రమం జరిపిస్తున్నారు. వర్తంతిని క్రమం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేయించి ఈ సెల్యూట్ విగ్రహాన్ని ప్రశ్నింపజేసుకున్నారు. సెల్యూట్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన గుర్తించి గౌరవించేందుకు వంగపండు గారిని కేవలం ఆవిడ వాంఛ కోసం కాదు, ఆయన నిజమైన ప్రజాకవి కాబట్టి ఆయన గుర్తించి గౌరవించారు. వంగపండు ప్రసాదరావు గారు మరణించి 3 సంవత్సరాలైంది. ఒక విషయం చెప్పాలి మిత్రులారా, మీకు ప్రముఖ ప్రజాకవి మహానుభావుడు మన వంగపండు గారి బాబా, మన ప్రజాకవి, ప్రజా యుద్ధనౌక గద్దరానికి నిన్నే ఆపరేషన్ జరిగిందండి. ఆపరేషన్ సక్సెస్ అయింది. డాక్టర్ ప్రసాదరావు గారు, స్వామిరాజు గారు మహాశిశానికి ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇక మిత్రులారా, ఒక విషయం మనం మాట్లాడుకోవాలి.
వంగపండు గారు గొప్పతనం అందరూ చెప్పారు, చెప్పుకుంటున్నాం. మనం చెప్పినా చెప్పకపోయినా చర్చ ఈ మహాసముద్రం ఉన్నంత వరకు, ఆ సూర్యుడు ఉన్నంత వరకు, ఈ భూతలం ఉన్నంత వరకు, పంచభూతం ఉన్నంత వరకు దేర్ ఇస్ వంగపండు వంగపండు వంగపండు. దట్స్ ఆల్. అయితే ఒక్క మాట చెప్పాలి, ఇక్కడున్న లీడర్ రమణమూర్తి గారు ద్వారా అమోఘమైనటువంటి పోరాటం చేస్తున్నారు. వదిలి ఇప్పటికీ చేస్తున్నాడు, ఆయన ఇప్పటికీ మెడికల్ పెడుతున్నాడు. అలాగే సిపిఐ, సిపిఎం, ఎంఎల్ పార్టీస్ ప్రజా సంఘాలు అమోఘంగా ఏ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్న కార్మికులు ఉన్నారో మహానుభావులు ఎన్ని వందల రోజులు పైగా వాళ్ళు ఇంకా ఆమరణ దీక్ష చేపడుతూనే ఉన్నారు, దీక్ష చేపడుతూ ఉన్నారు. స్టీల్ ఫైటింగ్ ఇస్ గోయింగ్ ఆన్ గోయింగ్ ఆన్ గోయింగ్ ఆన్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ప్రైవేట్ కానివ్వం అని ఎవరైతే దీక్షతో. ఇక బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావును బీజేపీ నుండి తొలగించాలి. లంబాడీలపై వ్యాఖ్యలకు నిరసనగా గిరిజన సంఘాల జేఏసీ ఫిర్యాదు. భార్య పుట్టింటికి పోయిందని కొడుకులకు విషం తాగించిన తండ్రి. మహబూబాబాద్ మండలం అమనగల్లు శివార్లో విషాదం. మంత్రి మల్లారెడ్డి ఒక బ్రోకర్. ఘాటైన పదజాలంతో విమర్శలు చేసిన మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చనగారి లక్ష్మారెడ్డి. సుప్రీంకోర్టు తీర్పు బీజేపీకి ఒక హెచ్చరిక. చివరికి న్యాయం గెలిచిందన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.